సీఎం పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే ఆయన రాష్ట్ర విభజనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మెట్రో టేకోవర్, రాష్ట్ర తాజా పరిణామాలు, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, జీహెచ్ఎంసీ ఎన్నికలు వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చిన్న శక్తులను తక్కువ అంచనా వేయకూడదని, అవి బలమైన ప్రభావాన్ని చూపగలవని సుమతి శతకాన్ని ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన కాటేజీని దేవస్థానం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాటేజీతో పాటు మరో 7 కాటేజీలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు, దీనివల్ల ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొంటాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు కీలక ప్రకటన చేశారు. తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యామని, దీంతో పాటు ఎన్డీఏ కూటమి కూడా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా చట్టం తీసుకురానున్నట్లు ఆ దేశ ప్రధాని కీర్ స్మార్టర్ ప్రకటించారు. బ్రెజిల్లోని రియో డి జెనైరోలో జరిగినటువంటి 2 హెలికాప్టర్ల ఘోర ప్రమాదంలో అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్ ఒలివర్ ట్రీ మృతి చెందారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఓ సూపర్ హీరో చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మహిళల టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో భారత్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అంతర్జాతీయ మహిళల టీ20లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్ గా ప్రపంచ రికార్డు సృష్టించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.